హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మధ్యంతర భృతి ఐఆర్ ఫిట్‌మెంట్ అప్పుడే అనేది అప్డేట్ రావడం జరిగింది. మరి ఎప్పుడు ఏంటి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా మనము చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సందర్భంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఎన్నికల ప్రచార సందర్భంగా కొన్ని హామీలైతే ఇవ్వడం జరిగింది. అవేంటి అనేది చూద్దాము. తర్వాత వివరాల్లోకైతే వెళ్దాము. మీ జీతాలు నెలవారీగా రావడం లేదు. మళ్ళీ దుర్మార్గుడు వస్తే మీకు రివర్స్ పిఆర్సీ వేస్తాడు. జీతాలు పెంచడానికి పిఆర్సీ కాదు, జీతాలు తగ్గించడానికి పిఆర్సీ వేసే దుర్మార్గుడు. నేను వస్తానే మంచి పిఆర్సీ ఇస్తా, ఇంటీరియం రిలీఫ్ ఇస్తా, మీకు రావాల్సిన డబ్బులన్నీ వీరిని తొందరలో ఇప్పిస్తా, పోలీసులకు హామీ ఇస్తున్నా, శని ఆదివారాలు మీకు కూడా సెలవు ఇప్పించే బాధ్యత నాది. హోమ్ గార్డ్స్ జీతాలు పెంచుతా, 6 నెలల్లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ను కూడా పరిష్కారం చేస్తా, తక్కువ ధరకే ఇంటి జాగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. సరెండర్ లీవ్ గాని, ఎర్న్ లీవ్ గాని, ప్రావిడెంట్ ఫండ్ గాని అన్ని కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకొస్తా. సో, చూసారు కదా ఫ్రెండ్స్. ఉద్యోగులకు, పెన్షన్‌లకు సంబంధించి ఏవైతే సమస్యలున్నాయో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యంతర భృతి, అలాగే సరెండర్ లీవ్స్, ఐఆర్, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్‌లో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా పరిష్కారం చేస్తాను అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం దాటింది. మరి వాస్తవానికి ఏమైంది ఏంటనేది చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ఇప్పుడు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా ఆలోచనలో మా సమస్యలను పరిష్కరించండి అంటూ చంద్రబాబు నాయుడు గారి సర్కార్‌కు ఘాటైన హెచ్చరికలైతే జారీ చేస్తున్నారు. పీఆర్సీ లేదు, డీఏ లేదు, ఉన్నవన్నీ ఉత్త హామీలేనా అంటూ ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఒకానొక దశలో విసుగు చెందినటువంటి ఉద్యోగులు అసలు పూర్తి పీఆర్సీ ఇవ్వకపోయినా పర్లేదు కానీ మైనర్ పీఆర్సీ అయినా ఇవ్వండి అని ఆర్తనాదాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా త్వరలో రిటైర్ కాబోయే ఉద్యోగులు తమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో అద్భుతమైన ఫిట్మెంట్‌తో కూడినటువంటి పీఆర్సీని అమలు చేస్తామని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న పీఆర్సీ కమిటీ నియామకంపై స్పష్టత ఇవ్వకపోవడం శోచనీయం. వాస్తవానికి 12వ పీఆర్సీ జూలై 1, 2023 నుంచి అమల్లోకి రావాలి. కానీ 2024 గడిచిపోయింది. 2025 కూడా గడిచిపోయింది. అయినా దీని ఊసే లేదు. దాదాపు 30 నెలల జాప్యంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు అంటే 2.5 సంవత్సరాలన్నమాట లేట్ అయింది. ఇప్పుడు వచ్చేది పూర్తి పీఆర్సీనా లేక అరాకొర ఇచ్చి సర్ది చెప్తారా? లేదా మళ్ళీ 2029 ఎన్నికల వరకు కాలయాపన చేస్తారా అని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మాకు బంగారు కమ్మలు వద్దు, కనీసం ఇత్తడి కమ్మలైనా ఇవ్వండి అని వారు ఆహ్, వేడుకుంటున్నారన్నమాట. వాడుతున్న సామెత వారి నిస్సహాయతకు అద్దం పడుతోంది. ఎందుకంటే బేసిక్ పే పెరిగితేనే కదా డీఏ మరియు హెచ్ఆర్ఏ వంటి అలవెన్సులు కూడా పెరిగేది. అందుకే ఏ రూపంలోనైనా సరే పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక కరువు భత్యం, డీఏ విషయంలో ప్రభుత్వం పాటిస్తున్నటువంటి మౌనం ఉద్యోగులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. మార్కెట్‌లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్న
ఈ తరుణంలో పాత డీఏ బకాయిలను విడుదల చేయకపోవడం మరియు కొత్త డీఏ గురించి మాట్లాడకపోవడం అంటే ఉద్యోగుల పొట్ట కొట్టడమేనని సంఘాలు మండిపడుతున్నాయి. పెరిగిన ధరలతో మేము ఎలా జీవించాలి? ఇది ప్రభుత్వానికి పట్టదా అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు రిటైర్ అవుతున్న ఉద్యోగుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న గరిష్ట గ్రాట్యుటీ పరిమితి రూ. 16,00,000 మాత్రమే. కానీ నేటి రోజుల్లో పట్టణాల్లో ఒక సెంటు భూమి కొనాలన్నా, లేదా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా ఈ మొత్తం ఏ మూలకు సరిపోదు. సర్వీసు అంతా ప్రభుత్వం కోసం ధారపోసిన ఉద్యోగికి తన చరమకంలో దక్కాల్సినటువంటి ఆర్థిక భద్రత ఎక్కడ ఉంది? ఈ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలు ఐక్యంగా భారీ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. త్వరలోనే కలెక్టరేట్ల వద్ద భారీ ఆందోళనలు, రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పీఆర్సీ అనేది మీరు మాకిచ్చే దానం కాదు. డీఏ అనేది మీరు చూపే దయ కాదు. ఇవి మా కష్టార్జితానికి దక్కవలసిన రాజ్యాంగబద్ధమైన హక్కులు అని ఉద్యోగ వర్గాలు గర్జిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని స్పందిస్తుందా? లేక ఉద్యోగుల ఆర్తనాదం ఒక పెద్ద ఉద్యమంగా మారి ప్రభుత్వానికి సెగ తగిలిస్తుందా అనేది వేచి చూడాలి. సకాలంలో న్యాయం జరగకపోతే వ్యవస్థలు స్తంభించిపోయే ప్రమాదం ఉందని సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి.